వచ్చిన లైన్లోకి వచ్చి మీరు డీటెయిల్స్ ఇచ్చినందుకు. అది పరిస్థితి, అది వీళ్ళు బయట వాళ్ళు బెయిల్ మీద ఉండి ఇట్లాంటి పనులు చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. సో ఇక్కడ నేనేమంటానంటే విద్యాసాగర్ గారు, సరే వీళ్ళు అన్నది చెప్పేశారులే రవి గారు, కానీ ఆ రోజు రకరకాల కథనాలు చేసిన సాక్షిని విచారించకుండా, లేకపోతే ఏ ఆధారాలతో మీరు ఈ కథనాలు వేశారని, అది గొడ్డలిపోటన్నా, గుండెపోటన్నా, నారాసుర రక్త చరిత్ర అన్నా, ఇంకోటన్నా మరి అది జరగకుండా ఎలా దర్యాప్తు ముగిసిందనుకోవాలి? ఇక్కడ వెంకటకృష్ణ గారు మీరు చెప్పినవన్నీ వ్యాలిడ్ పాయింట్స్, దాన్ని ఎవడు డినే చేయలేడు. లేకపోతే పెద్దలు మాట్లాడిన మాటలన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్స్, దాన్ని ఎవడు డినే చేయలేడు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఇందాక గఫూర్ గారు అనుకుంటాను, రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీట్ కావాలన్నారు. ఐ థింక్ ఇట్ ఆల్రెడీ ఇంప్లీట్ పిటిషన్ వేసింది దాంట్లో. రెండోది, సునీత గారు మీద పెట్టిన కేసులు కానివ్వండి, లేకపోతే రామ్ సింగ్ మీద పెట్టిన కేసుల మీద ఒక కేసులో వివరణ ఇమ్మంటే ఒక కేసు 46 పేజీల కాంటెక్స్ట్ మొత్తం అంతా కూడా డ్రాఫ్ట్ చేసి సుప్రీంకోర్టుకి ఇచ్చింది. ఆ 46 పేజీల కాంటెక్స్ట్ లో కూడా మొత్తం అసలు హిస్టరీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ఇక్కడ లోకల్ ఏం జరిగింది, గ్రౌండ్ లో ఏం జరిగింది ఓటు చేశారు. ఓ దాంట్లో 32 పేజీల నివేదిక సుప్రీంకోర్టుకి ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ. సో అదే ఆ డాక్యుమెంట్ అంతా కూడా కన్సిడరబుల్. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కి మీరు అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేషన్ జరగలేదన్నమాట 100% సత్యం. దాంట్లో మళ్ళీ రెండు ఆలోచన లేదు. అయితే ఏ కారణం చేత గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయలేదన్న దాని మీద మనం ఈ రోజు మాట్లాడుకుంటే దానికి ఆన్సర్ దొరుకుతుంది నేను అనుకోవట్లేదు. బట్ ఈ రోజు సునీత గారు, మనం మాట్లాడుకున్నటువంటి అన్ని విషయాల మీద సునీత గారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో రిప్రజెంట్ చేశారు. దానికి సిబిఐ సమాధానం చెప్పాలని నేను అంటున్నా. దానికి కావాలని వదిలిపెట్టారా ఇన్ఫినిటివ్ గా, లేకపోతే వాళ్ళు చేయలేక వదిలేసారా, లేదు దాన్ని అట్లా గాలికి వదిలేశారా అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు దాని మీద కామెంట్ చేయాలనేది నా వర్షన్. కానీ చాలా వరకు ఐ డోంట్ థింక్ సో. 75% ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాంట్లో 70 సార్లు మెన్షన్ చేశారు. భారతి గారి పేరు 40 సార్లు మెన్షన్ చేశారు. ఈ 4:30కు మీటింగ్ జరిగింది కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో తెలియనటువంటి విషయమే. షర్మిల గారు ఇచ్చారు దాని స్టేట్మెంట్. అట్లాగే ఆ షర్మిల గారు రాజకీయంగానే హత్య జరిగిందని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు సిబిఐకి. సో ఇక్కడ ఈ బ్యాలెన్స్ రెస్ట్ ఆఫ్ ది 25% ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో దానికి రికార్డెడ్ గా సుప్రీంకోర్టు నుంచి బై ఆర్డర్, త్రూ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఏమైనా సిబిఐ వాళ్ళు ఇక్కడికి అయిపోయింది సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ విని మళ్ళీ చేయమంటే చేస్తారు అనే. అంటే వెంకటకృష్ణ గారు ఒక మాట సుప్రీం ఇక్కడ కొన్ని హై ప్రొఫైల్ కేసులు ఏమవుతుందంటే, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నేనేమి ఇది కాదు, నేను అనుకుంటున్నది కొన్ని హై ప్రొఫైల్ కేసులు ఏంటంటే సెన్సిబుల్ గా ఉండి పొలిటికల్ మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసుల్లో ఏం చేస్తారంటే డిప్లొమసీ అనేది కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫాలో అవుతుంది అనేది నేను అనుకుంటున్నా. డ్యూ టు దట్ రీజన్ తోటి సుప్రీం కోర్టు ముందర బాల్ పెట్టేస్తే, ఒక కోర్టు ఇక్కడ జరిగింది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సునీత గారు ఆల్రెడీ ఇంప్లీడ్ అయింది కాబట్టి ఇంప్లీడ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత, పిటిషనర్ కు న్యాయం చేసిన బాధ్యత సుప్రీం కోర్టుకు ఉంది. కాబట్టి ఫర్దర్ 25% ఇన్వెస్టిగేషన్ కాల్ఫర్ చేస్తుంది. ఆ కాల్ఫర్ చేసినప్పుడు రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో మీరు అడిగిన ప్రశ్నలు, మనం మాట్లాడుకున్న విషయాలు అన్ని వస్తాయి అనేది నా అభిప్రాయం. రవిచంద్ర రెడ్డి గారు, ఫైనల్ గా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది సమ్మతమేనా?